నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మల్లాది వెంకట గోపాలకృష్ణ గారు. నమస్కారం గురుగారు. యశస్వీ భవ. గురుగారు, వరలక్ష్మి వ్రతం పండుగ విశిష్టత గురించి ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. మనకి సనాతన హైందవ ధర్మం కొన్ని విధి విధానాలను నిర్ధారించి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి మన పెద్దలు, మహర్షులు, పెద్దలు అందరూ ఏర్పాటు చేసి చేశారు. దీంట్లో భాగంగా మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే చెట్టులోనూ పుట్టలోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలోనూ కూడా మనం భగవంతుని దర్శిస్తూ ఉంటాం. అవును, ఇది మన ధర్మం యొక్క ఔన్నత్యం. ఈ విధంగా ప్రపంచంలో మరే ఇతర చోట్ల ఏ దేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ కనిపించదు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇలా పరిపూర్ణంగా సర్వే సర్వత్రా భగవంతుడిని దర్శించేటువంటి జ్ఞానం మనకి మాత్రమే ఉన్నది. మన ధర్మానికి మాత్రమే ఈ విధంగా మనల్ని తయారు చేసేటువంటి గొప్ప శక్తి ఉన్నది. మిగతా ధర్మాలకు కూడా కొంత ఉంటుంది, కానీ ఆ ధర్మాలు కూడా ఒకప్పుడు ఈ మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మమే ఉన్నది. దీంట్లోంచి పుట్టినవే మిగతా వ్యవహారాలన్నీ కూడా. అయితే మనము ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని కొన్ని విధి విధానాలు మన పెద్దలు మనకి తెలిసి చేస్తే మరింత ఫలితము. తెలియక చేసినా సరే మనం ఆ పని చక్కగా చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి తెలియకుండానే మనం సన్మార్గంలో ప్రయాణం చేయడానికి మన పెద్దలు చేసినటువంటి ఏర్పాట్లు అన్నమాట ఇవన్నీ. ఈ పండుగలు, పబ్బాలు, వాటి ఆచరణ, ఆధ్యాత్మికత, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఈ పరమార్థం, వీటి యొక్క పరమార్థం ఏంటంటే మనల్ని మంచి దారిలో నడిపించడం. అంటే లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి, అంటే డబ్బుకి మాత్రమే సంకేతమా గురువుగారు? కాదు. మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? చక్కగా శ్రావణ మాసం వచ్చింది, ఉదయాన్నే లేచి స్త్రీలందరూ తలస్నానం చేసుకొని శుభ్రంగా చక్కగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని ఇక్కడ గంధం అలంకరించుకొని, ఇక్కడ గంధం అలంకరించుకోవడం ఏంటి? గంధము, పుష్పము, అక్షతలు ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనమాట. సో గంధం అలంకరించుకొని కలశ స్థాపన చేసుకొని మనం పూజ చేసుకొని తృప్తిగా అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం నైవేదన చేసి చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరినీ ఆహ్వానించి వాళ్ళకి తాంబూలం చేతిలో పెట్టి వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి వాయినం ఇచ్చి పంపిస్తారు కదా. ఇదంతా ఏమిటి? ఇదొక సైన్స్. ఇందులో ఇమిడి ఉన్నదేమిటి? లక్ష్మి అంటే మనల్ని లక్ష్యం దిశగా తీసుకెళ్లే దేవత. అంటే ఈ రోజుల్లో చూస్తుంటే అందరికీ డబ్బు కావాలి, అందరూ డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉన్నారు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. అలా అంటే ఎంత పెద్ద తప్పు పనైనా చేస్తారు డబ్బు కోసం కేవలం. సహజంగా ఈ రోజుల్లో అందరూ అనుకునేటువంటి విషయం ఇది. గురువుగారు మీరు ధర్మ మార్గంలో ఉండమని చెబుతారు. ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళను మాత్రమే లక్ష్మీదేవి కరుణిస్తుంది, ఆవిడ యొక్క కటాక్షం వాళ్ళ మీద మాత్రమే నిలబడుతుంది అని ఎలా చెబుతారు మీరు? మిగతా వాళ్ళందరూ ఎంత తప్పులు చేస్తే, ఎంత అడ్డదారిలో వెళ్తే అంత హాయిగా ఉన్నారు కదా అని అనిపించడం అందరికీ సహజం. అవును, నిజమే గురుగారు. కళ్ళ ముందు కనిపించేటువంటిది ఇది పరిస్థితి ఈ రోజున సమాజంలో వ్యవస్థ. తప్పులు చేసే వాళ్ళకే డబ్బులు ఎక్కువగా ఉంటాయి అని విన్నాను. కాకపోతే లక్ష్మీదేవి ధర్మస్వరూపిణి, మనల్ని ధర్మం దిశగా పట్టి నిలిపి ఉంచేటువంటి దేవత. ఇదంతా మీరు అడిగారు నన్ను, ఇదంతా ఏమిటంటే తప్పులు చేసిన వాళ్ళకి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి ఇవన్నీ. అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల. ఉదాహరణకి మీకు బ్యాంకులో ఓ 10 లక్షలు ఉన్నాయి బ్యాలెన్స్, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మీరు ₹1,00,000 తీస్తుంటుంటే డబ్బులు తగ్గుతాయా తగ్గవా? తగ్గుతాయి ఖచ్చితంగా. సో మీరు తీసుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ తీసుకున్నంతసేపు ఖర్చు పెట్టినంతసేపు హాయిగానే ఉంటుందా? ఎప్పుడు బాధగా ఉంటుంది? అయిపోయిన తర్వాత బాధగా ఉంటుంది. అట్లానే వీళ్ళందరూ ఇప్పుడు సమాజంలో చాలా బాగున్నారు, ఈ క్షణం ఏం చేసినా సరే సంతృప్తిగా ఉంది, బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాము, మాకెందుకు ఎవరెటు పోతే అనుకుంటేటువంటి వాళ్ళు, అధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, అసత్య మార్గంలో ఉండేటువంటి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నట్టు కొంతకాలం మాత్రమే కనిపిస్తుంది.
కానీ చాలా ఉదాహరణకి ఎవరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేరు, అవును నిజమే. చివరికి మీకు మిగిలేది పుణ్యం మాత్రమే. పుణ్యం ఎలా వస్తుంది? మనం చేసే సత్కర్మల వల్ల వస్తుంది. సదాలోచన వల్ల సత్కర్మ చేయగలుగుతాం, మంచి పనులు చేయగలుగుతాం. అవును. ఇది లేకుండా నేను ఎలా పెడితే అలా వెళ్ళిపోతాను, అడ్డదిడ్డంగా వెళ్ళిపోతాను అంటే, అధర్మ మార్గంలో వెళ్తానంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షం ఉండదు గాక ఉండదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను. మళ్ళీ లక్ష్మీదేవి కరుణని ఎలా సంపాదించుకోమంటారు? ధర్మ మార్గంలో ఉండడము, పూర్తిగా సత్యాన్ని ఆచరించడము, సత్య మార్గంలో ఉండడము, మన కళ్ళకి ఎదురుగుండా మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో, తల్లి ఉన్నది, అవును. అమ్మవారిని ఏం చదువుతున్నాం మనం? ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అంటున్నాం మనం. ఇచ్ఛాశక్తి స్వరూపం ఎవరు? పార్వతీదేవి. అవును. జ్ఞానశక్తి స్వరూపం ఎవరు? సరస్వతి. క్రియాశక్తి స్వరూపం ఎవరు? లక్ష్మీదేవి. సో ఎదురుకుండా ఉన్నటువంటి తల్లిని నువ్వు ప్రేమగా చూసుకొని, ఆదరంగా చూసుకొని గౌరవించడము నీకు పార్వతీదేవి యొక్క అనుగ్రహం లభించినట్టే. నీ తోబుట్టుని నువ్వు ప్రేమగా చూసుకొని గౌరవించి ఆదరంగా చూసుకోవడం నీకు పార్వతీదేవి అనుగ్రహం లభించినట్టే. నీ కడుపున పుట్టిన బిడ్డ జ్ఞానస్వరూపిణి అయినటువంటి సరస్వతితో సమానం. తను చదువుకుంటూ ఉంటే నీ కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే నువ్వు మురిసిపోతూ ఉంటావు. నాన్న అదేమిటి ఇదేమిటి అని ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి సంబంధించింది మనకు తెలిసిందైతే తక్కువ చదువుతుంది, తెలియకపోతే బా ఎంత మంచి ప్రశ్న అడిగింది నా బిడ్డ ఇవాళ అనుకుంటాం. మళ్ళీ వెళ్ళి దాని గురించి సాధన చేస్తాం, తెలుసుకుంటాం. అట్లానే క్రియాశక్తి స్వరూపం లక్ష్మీదేవి. చాలామంది పొరపాటు పడేది ఏమిటంటే, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఆడట్లేదు, వాళ్ళకి కోట్లు ఉన్నాయి, వీళ్ళకి కోట్లు ఉన్నాయి. ఒకళ్ళకి కోట్లు ఉన్నాయా లేవా అనేది నీకు ప్రధానం కాదు. నీ జీవితం సవ్యంగా, సాఫీగా, సంతోషమయంగా, ఆనందమయంగా ఉన్నదా లేదా? ఎక్కువ డబ్బులుంటే సంతోషంగా ఉంటారని ప్రపంచం భ్రమపడుతుంది. కాదు, చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా హాయిగా, సంతోషంగా, కలోగంజ ఉన్నది తిని వెళ్తా శుభ్రంగా ఉంటారు, హాయిగా బతుకుతారు. ఆ మానసిక ఆనందం ఏదైతే ఉన్నదో, ఆ సంతృప్తి ఏదైతే ఉన్నదో, చాలామందికి కొందరిని చూస్తుంటాం మనం, అప్పుడు దాకా ఏదో టెన్షన్ పడతారు, టక్కున సమయానికి ఎట్లా వస్తుందో తెలియదు, కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, ఏదో సహాయం కావాలి, ఎవరో పంపించినట్టుగా వచ్చేస్తుంది, ఎవరో మనకు సహాయం చేయడానికి వస్తారు. రోడ్డు మీద వెళుతున్నాం, కారు ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది హైవేలో, వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసాం, వాళ్ళు స్పందించలేదు. కానీ వెనకాల వెళ్ళే కారు వాళ్ళు ఆపి ఏమిటైందని మనకు కనుక్కొని పెట్రోల్ డబ్బా తీసి మనకి ఇస్తారు. మనం ఏదైనా డబ్బు ఇవ్వకపోతే వద్దండి, మేము సహాయం చేయడానికే మాత్రమే అనుకున్నాం అని అంటారు. ఎవరు ఆపినట్టు వాళ్ళని? భగవంతుడు ఆపినట్ట కాదా? మరి వాళ్ళు వచ్చి ఆగి మనకు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు మనకు అక్కడ? అవును. ఇందుకోసం ప్రతి శ్రీమూర్తిని లక్ష్మీ రూపంగా భావించాలి. ఖచ్చితంగా. ఇది అసలు సాధ్యమే అంటారా? 100% సాధ్యమే. చాలామంది దేవుడి గుడి దగ్గర కూర్చుంటారు, అమ్మ లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వమ్మ, డబ్బులు ఇవ్వమ్మ, డబ్బులు ఇవ్వమ్మ, డబ్బులు ఇవ్వమని అడుగుతారు, పూజ చేసుకుంటారు, చాలా నిష్టగా చేస్తాడు. బయటికి రాగానే భార్యని, ఏంటి నీకు ఎంతసేపు అయింది చెప్పి, అరగంట నుంచి చూడట్లేదా, నాకు కాఫీ తెచ్చి ఇవ్వలేదు, కేకలేయటం, విసుక్కోవడం, చిన్న చిన్న చితక బయట ఉన్నటువంటి సమస్యలు ఈ మనసులోకి ఎక్కించుకొని ఇంటికి రాగానే తేలిగ్గా తెరగా కనపడేది ఎవరు? ఇంట్లో ఉన్న భార్య. ఇక్కడ ప్రదర్శించటం, లేదా బిడ్డల దగ్గర ప్రదర్శించటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు అక్కడ 1 గంట నిష్ఠతో చేయగాక పూజ, నీ జీవితాంతం నిష్ఠతో చేయగాక పూజ, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ సహధర్మచారిణిని నువ్వు గౌరవించలేకపోతే, భార్య అంటే ఎవరు? గృహలక్ష్మి. లక్ష్మీదేవి స్థిరతత్వాన్ని కలిగి ఉంటుందని మీరు అంటున్నారు. అంతే, ఖచ్చితంగా. ఆవిడ్ని నువ్వు గౌరవించలేకపోతే, జీవితాంతం నీకు తోడుగా ఉండి, నీడగా ఉండి, అండగా ఉండేటువంటి ఆ స్త్రీమూర్తిని నువ్వు గౌరవించలేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా వృధానే. ఇప్పుడు మనము సొసైటీలో ఉన్నాం, లిఫ్ట్లో ఎక్కాము, చిన్న పిల్లలు వెళ్తుంటారు స్కూల్కి, వాళ్ళని కింద దాకా దింపడానికి వాళ్ళ తండ్రులు వెళుతూ ఉంటారు. ఆ చిన్న పాపను చూడగానే నీకు అమ్మవారిని చూశాను నేను అనే భావన రావాలి. అదే కొంతమంది ఏమో ఆమె చంచల, ఒక్క చోట నిలబడదు అంటూ ఉంటారు కదా. చంచల అంటే
కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, బాగా హడావిడి పడతారు, చివరికి వచ్చేటప్పటికి ఫలితం శూన్యం. ఓకే. అవునా? అవును. కొంతమంది ఏమాత్రం హడావిడి పడకుండా నిదానంగా నింపాదిగా ఉంటారు, చక్కగా పనిచేసేస్తారు, 100% ఫలితాలు సాధిస్తారు. ఇట్లాగా నీవు ధర్మాన్ని పట్టుకొని ఉంటే, సత్యాన్ని ఆశ్రయించి ఉంటే ఆ తల్లి నీ దగ్గర స్థిరంగా నిలబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఆ మార్గం నుంచి డీవియేట్ అవుతావో, పక్కకు వెళ్ళిపోతావో, లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోవాలి ఇంకో చోటికి అనే మార్గాన్ని చూసుకుంటూ ఉంటుంది. నీ హృదయంలో అమ్మవారు ఎందుకు నిలబడాలి, నీ ఇంట ఎందుకు నిలబడాలి? నీ మనసు పరిశుద్ధంగా ఉంటేనే నిలబడుతుంది. నువ్వు వీళ్ళంతా చెత్త చెదారం పోగేసుకొని చెత్తకుండీలాగా పెట్టుకొని పాత బట్టలన్నీ అలా వేసి కంపు కొట్టుకుంటూ, పైకి ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది, బట్టలు చూడడానికి చాలా నీట్గా వేసుకొని బయటకు వస్తారు. ఇంట్లో అడుగు పెడితే మటుకు మనం ఒక్క సెకండ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉండలేము. అటువంటి పరిస్థితులు నీ చుట్టూ నువ్వు క్రియేట్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీని, అమ్మ ఉండు నా దగ్గర ఉండు, అమ్మ ఉండు నన్ను కరుణించు అంటే ఎలా ఉంటుంది? మనమే ఉండలేమే. ఎవరింటికి వెళ్తే అక్కడ ఆ పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్, అక్కడ పరిస్థితి బాగలేదంటే మళ్ళీ వస్తామండి అని చెప్పి వచ్చేస్తాం మనం. అవునా? ఎందువల్ల? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అదంతా. అదే లక్ష్మీదేవి కరుణించాలి అంటే మన మానసిక ప్రకృతి ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉంటే లక్ష్మీదేవికి అనుకరిస్తుంది, అనుగ్రహం పొందినము అని ఎలా తెలుసుకోవచ్చు? పూర్తిగా ముందు బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడూ శుభ్రంగా ఉండడం నేర్చుకోవాలి, సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. సంతోషం సగం బలం అని అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పారు. ఊరికనే చెప్పారా? అవును. చాలామంది నెగిటివ్ తరహాలో ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా బాగుంది, నాకొక్కడికే ఎందుకు జరుగుతోంది? అవును. ప్రపంచం అంతా బాగుంది, నాకొక్కదానికి ఎందుకు జరుగుతోంది? నాకే ఇది అయిపోతుంది, అదే అయిపోతుంది. నిజానికి ఏమి కాదు, వాళ్ళు చాలా సంతోషంగానే ఉంటారు. వాళ్ళకేం కాదు, వాళ్ళ మనసులో ఉన్న భావన నాకు అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఎందుకు వస్తుంది అది? పక్కనున్న వాళ్ళతో పోల్చుకోవడం వల్ల వస్తుంది. అలా పోల్చుకోకుండా నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా ధార్మికత ఏంటి, నా ఆలోచన సరళి ఏమిటి అని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటే, ధర్మానికి కట్టుబడి పాతుకొని ఉండడం, నీ మదిలో ధర్మాన్ని పాదుకొని ఉంచుకోవడం నేర్చుకుంటే, సంతోషంగా ఉండడం నేర్చుకుంటే, నీ సంతోషాన్ని 10 మందికి పంచడం నేర్చుకుంటే, పంచిన కొద్దీ పెరుగుతుంది కదా సంతోషం. ఉదాహరణకి మనం ఎవరినైనా చూసాం, ప్రశాంతంగా నవ్వారు మన చూసి, ఆటోమేటిక్ కూడా మనం కూడా నవ్వుతాం, చిరునవ్వు. చిన్నపిల్లలను చూస్తాం, వాళ్ళ వదనం చూడగానే, వాళ్ళ మొహం చూడగానే మనకు సంతోషం కలుగుతుంది. ఎందుకు? కల్మషం ఉండదు వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళు ఎవరి పిల్లలు, ఏ పిల్లలు, కోటీశ్వర్ల పిల్లలా లేకపోతే నిరుపేదలైన గుడిసెల్లో ఉండే వాళ్ళ పిల్లలని మనం చూడంగా, వాళ్ళని చూడగానే, పసిపిల్లలను చూడగానే మనకు ముద్దు కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది కదా, అదే సంతోషం. అలాగా మనం ప్రశాంత చిత్తంతో ఉండడం అలవాటు చేసుకోవాలి, సరైన మార్గంలో ఉండడం అలవాటు చేసుకోవాలి. చంచలత్వం లేకుండా మన ఆలోచనల్లో మనం ఒకటి అనుకున్నాం చేయాలి, నా ధర్మాన్ని నేను చేస్తాను, ఫలితాన్ని భగవంతుడి మీద విడిచిపెడతాను. భగవద్గీత ఏం చెబుతుంది మనకి? అదే వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేస్తూ ఆ భక్తి సామాజ్య ఉదాహరణ వరకు ఎలా తీసుకొని వెళ్ళాలి మరి? ఇదే కదా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. భక్తితో నువ్వు పూజ చెయ్యి, పునస్కారం చెయ్యి, జపం చెయ్యి, తపం చెయ్యి, హోమం చెయ్యి, అన్నీ చెయ్యి. అందరినీ పిలిచావు, ముత్తైదుల్ని, చేతిలో తాంబూలం పెడితే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు. ఓకే. నువ్వు ఇప్పటిదాకా ఏ తల్లినైతే ఆరాధించావో ఆ తల్లే స్వయంగా ఈ ముత్తైదు రూపంలో నా దగ్గరికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుందని పరిపూర్ణమైన భావన నీకు ఉండాలి. లక్ష్మీదేవిని ప్రేమగా ఆరాధించాలా లేదా భయంతో కూడిన భక్తితో ఆరాధించమంటారా? చాలా మంది అయితే భయంతో కూడిన భక్తితోటే ఆరాధిస్తారు. అదే పొరపాటు. మీ అమ్మని నీవు నిజంగా ప్రేమిస్తావా, భయం వల్ల ప్రేమిస్తావా? ప్రేమిస్తాము కదా. మరి ఆవిడ అమ్మలగన్నా అమ్మ, ముజ్జగాలకు అమ్మ. మరి ఆవిడ్ని ప్రేమతో ఆరాధించాలనా లేకపోతే భయంతో కూడిన భక్తితో ఆరాధించాలనా? ఇది పొరపాటు కదా. ఆవిడ ప్రేమైక స్వరూపిణి, జగన్మాత. ఆవిడ యొక్క ప్రేమకి అంతం లేదు.
మనం ఎంత అందిపుచ్చుకోగలిగితే అంత మన పాత్రత. మనం నీళ్లు తీసుకురావడానికి ఒక చెంబు తీసుకెళ్ళాం, నీళ్లు పట్టుకొని వచ్చాం, మన పాత్రత అంతే. బిందె తీసుకెళ్ళాం, బిందె తెచ్చుకోవచ్చు. ఓ వాటర్ ట్యాంకర్ తీసుకెళ్ళాం, తెచ్చుకోవచ్చు. అది మన యొక్క భక్తి మీద, మన ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ ప్రేమైక స్వరూపిణి, జగన్మాత. ఆవిడ యొక్క కరుణను, ప్రేమని మనం ఎంతగా పొందాలి అంటే మనం అంత నిష్టగా ఉండాలి. అంటే లక్ష్మీదేవిని ఆరాధించడము, మహిళల్ని గౌరవించడము రెండు ఒకటే అంటున్నారు. 100కి 100 పాళ్ళు ఒక్కటే. ఆ ఫోటోలో నువ్వు భావన చేస్తూ ఉన్న తల్లే నీ హృదయంలో ఉన్నది. నీ హృదయంలో ఉన్న తల్లే నీ ఇంట్లో తల్లి రూపంలో, భార్య రూపంలో, నీ చెల్లెల రూపంలో, అక్క రూపంలో, నీ కడుపును పుట్టిన బిడ్డ రూపంలో ఉన్నది. నీ చుట్టూ సమాజంలో ఉన్న నీ రోజు నీ కళ్ళకు కనపడేటువంటి స్త్రీమూర్తుల రూపంలో ఉన్నది ఆ తల్లే అని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలిగినట్టే. తల్లి, భార్య, కూతురు ఈ మూడిట్లో మాత్రమే లక్ష్మీ స్వరూపం ఎలా ప్రత్యక్షమవుతుంది గురుగారు? మంచి ప్రశ్న అడిగావు తల్లి. అమ్మ మనల్ని 9 నెలల పాటు కడుపులో పెట్టుకొని కాపాడి జన్మనిస్తుంది. ఈ బిడ్డ పిండం పెరుగుతూ ఉన్న కొద్దీ లోపల అవయవాలు కుంచుకుపోతూ ఉంటాయి కదా. అంటే తనని తాను కోసుకుంటూ, తన రక్తమాంసాలను ఇలా కోసి ధార పోస్తూ బిడ్డని పెద్దగా చేస్తూ ఉంటుంది పొట్టలో ఉన్నప్పుడు తల్లి. సో అదంతా నీకు వృద్ధా కాదా? వృద్ధే కదా. ఇంత చిన్న ప్రాణం ఊపిరి పోసుకొని జన్మ తీసుకొని దినదినాభివృద్ధి చెందుతూ మనం పెద్దవాళ్ళమై చదువు సంధ్యలై ఉద్యోగానికి వెళ్ళేదాకా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకొని వృద్ధి చేస్తూ ఉంటుంది తల్లి మన్ని. ఎప్పుడైనా తల్లి అనుకుంటుందా నా కొడుక్కి, నా కూతురికి ఇది చేయడం వల్ల నాకేంటి లాభం అని అనుకోదు కదా. ఎప్పుడు నా కొడుకు పెద్దవాడు కావాలి, ప్రయోజకుడు కావాలి, నా తల్లి నా కూతురు పెద్దది కావాలి, ప్రయోజకురాలు కావాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలని తన సర్వశక్తులు ధారపోసి అనవరతము అనుక్షణం మన గురించి ఆలోచిస్తుందా? సరే, అక్కడికి తల్లి పాత్ర అయింది. పెద్దవాడు అయిన తర్వాత, ఉద్యోగానికి వచ్చిన తర్వాత, సంపాదనకు వచ్చిన తర్వాత ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తారు. ఆవిడ ఇక్కడ దాకే ఈ 25 ఏళ్ళే నిన్ను పెంచింది, కనిపెట్టుకోనుంది. అవును. నీ సహధర్మచారిని నీ ఆఖరి శ్వాస వరకు నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది. అవును, భార్య. మరి అనుక్షణము ఆమెకి నీ మీదే శ్రద్ధ, నీ పిల్లల మీదే శ్రద్ధ. తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కొంతకాలం తర్వాత భగవంతుడి దగ్గరికి, పెద్దవాళ్ళు అయిన తర్వాత రెక్కలు వచ్చాక పిల్లలు వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను చివరి వరకు అంటి పెట్టుకొని నీ కష్ట సుఖాలతో పాలు పంచుకుంటూ నిన్ను కాపాడుకుంటూ కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి ఎవరు? భార్య. నీ దగ్గర 100 కోట్లు ఉన్న రోజు ఆవిడ అట్లాగే ఉంటుంది. అంతే గురుగారు. 1 రూపాయి లేని రోజు ఆవిడ అట్లాగే ఉంటుంది. అందుకనే భార్యామూలం తరిష్యతః అని చెబుతున్నాయి మన ఉపనిషత్తులు. భార్య వల్లనే ఒక వ్యక్తి తరించగలుగుతాడు. ఎందుకు? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను ప్రేమిస్తూ నీకు అండగా నిలిచి నీతో పాటు ప్రయాణం చిట్ట చివరి క్షణం వరకు చేసేది ఎవరయ్యా అంటే భార్య. మరి నీ బిడ్డ, కడుపును పుట్టిన బిడ్డ, మరి ఆవిడ సరస్వతి స్వరూపంగా నువ్వు భావన చేయాలి. విద్యాలక్ష్మి చదువుకుంటోంది, వృద్ధిలోకి వస్తుంది. తీసుకెళ్ళి నీ కూతురు పెద్దదైన తర్వాత తీసుకెళ్ళి నువ్వు ఒక అయ్యే చేతిలో పెట్టి కన్యాదానం చేసి ధారపోస్తావు కదా. అప్పుడు ఏం చెబుతారు? సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపస్య. ఇదిగో ఈ పెళ్లిపీటల మీద కూర్చుంది ఎవరయ్యా? సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. అంటే ఇదిగో లక్ష్మీదేవి నీకు అప్పచెబుతున్నానయ్యా, ధారపోస్తున్నానయ్యా అని తండ్రి చెప్తాడు కన్యాదానం చేసేటప్పుడు. సో మరి అది ఆవిడ లక్ష్మీదేవే కదా. మరి ఇన్నేళ్ళు నీ ఇంట పెరిగింది కదా, ఇప్పుడు మెట్టినింటికి వెళుతోంది. మరి నీకు జన్మనిచ్చిన తల్లిని నువ్వు విసుక్కుంటే, కసురుకుంటే, తిడితే అది సబబేనా? నీకు తోడుగా ఉండే జీవితాంతం ఉండే భార్యని విసుక్కుంటే, కసురుకుంటే, తిడితే, లేకపోతే కొడితే అది సబబేనా? నిన్న మొన్నటిదాకా ఇవ్వాలంటే కన్యాదానం చేసి అల్లుడు చేతిలో పెట్టి పంపించావు. మరి నిన్నటిదాకా విసుక్కున్నావే ఆ పిల్లని. సో వీళ్ళ ముగ్గురు నీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నిజానికి వాళ్ళే నిన్ను ఆశీర్వదించి వృద్ధి చేస్తున్నారు కనిపెట్టుకొని ఉండి. కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఎవరైతే బాగా చూసుకుంటారో, పల్లెత్తు మాట అనకుండా
వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు వింటారో, గౌరవిస్తారో, ఆదరిస్తారో, ప్రేమగా చూస్తారో, వీళ్ళు మాత్రమే నిజానికి జీవితంలో వృద్ధిలోకి వస్తారు, పైకి వస్తారు. వీళ్ళ ముగ్గురిని ఎవరైతే లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవించలేరో వాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరు. మళ్ళీ మన జీవితంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే అసలు మానవ బుద్ధి ఎలా ఉండాలి అంటారు? మన బుద్ధిలో చంచలత్వం లేకుండా ఉండాలి. చంచలత్వం అంటే ఇప్పుడు కాసేపు ఒకటి ఆలోచించుకుంటాం, అవును, మరో 2 నిమిషాల తర్వాత ఇంకొకటి ఆలోచించుకుంటాం. మనకు ఒక 10 పనులు ఉంటాయి, ఒక లిస్ట్ రాసుకుంటాం. వీటిలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక క్రమ పద్ధతిలో రాసుకొని స్థిరంగా ఒక విధానం ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు అయిపోతాయి. మరి లక్ష్మీదేవి మనని ఏ రూపంలో అనుగ్రహిస్తుంది? అన్ని రూపాల్లోనూ అనుగ్రహిస్తుంది. నీకు దగ్గరికి ధనం వచ్చింది, ఎన్ని చేస్తున్నానే కానీ అనుగ్రహించట్లేదు లక్ష్మీదేవి అని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది. చాలా మంది అనుకుంటారు ఇది వాళ్ళ అమాయకత్వం. అమాయకత్వం. డబ్బులు ధనం రూపంలో ఉంది, కరెక్టే. మనకు ఒకటి చెబుతూ ఉంటారు, విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య సాధోర్ విపరీతమేతత్ జ్ఞానాయ చ దానాయ చ రక్షణాయ అని. మంచివాడి దగ్గర విద్య ఉంటే 10 మందికి జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగిస్తాడట. చెడ్డవాడి దగ్గర ఉంటే తగాదా ఆడడానికి, పోట్లాడి పెట్టుకోవడానికి ఉపయోగిస్తాడు. ధనం మదాయ, బాగా డబ్బులు ఉన్నాయి. మంచివాడి దగ్గర ఉంటేనో 10 మందికి దాన ధర్మాలు చేస్తారు, పుస్తకాలు కొనిపెడతాడు, ఫీజులు కడతాడు, అన్నం పెడతాడు, బట్టలు కొనిపెడతాడు, దానాలు చేస్తాడు. చెడ్డవాడి దగ్గర ఉంటే చెడు పనులకు ఉపయోగిస్తాడు. ఈ మన శక్తి కూడా అంతే. అట్లాగే మంచివాడి దగ్గర ఉంటే సద్వినియోగం అవుతుంది, చెడ్డవాడి దగ్గర ఉంటే దుర్వినియోగం అవుతుంది. మరి నీ దగ్గర నీకు భగవంతుడు ప్రసాదించినటువంటి ధనాన్ని నువ్వు సత్కార్యాలకు వినియోగించావా, నీకు సత్పాత్రత కలుగుతుంది, నీ కర్మ పరిపక్వం అవుతుంది. నువ్వు దుర్వినియోగం చేసావా? చాలామందికి ఉదాహరణకి కొందరికి వ్యసనాలు ఉంటాయి, సిగరెట్ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, పేకాట ఆడడం, గుర్ర పందాలు ఆడడం, ఏవో ఉంటాయి వ్యసనాలు, రకరకాలు. సప్త వ్యసనాలు అంటారు, 7 రకాలు అనమాట వ్యసనాలు. దాని మీద మనం ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి అంత మటుకు ఆ ముక్కతో సప్త వ్యసనాలు 7 రకాల వ్యసనాలు అని అంత మటుకు చెప్పి ఆపుదాం. వీడికి అదృష్టం లేకపోతే వచ్చిన డబ్బంతా ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. అదే లేదు ఎవడో దొంగోడు వచ్చి దోచుకొని పోతాడు. సో లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతే సంపాదన కూడా కోల్పోతామా? అంతే కదా మరి. ఓకే ఓకే. లక్ష్మి యొక్క కటాక్షం నీ మీద ఉన్నది అంటే నీకు మంచి ఉద్యోగం ఉంటుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, నువ్వన్నీ మంచి పనులు చేస్తూ ఉంటావు. ఆయన చాలా మంచివాడండి, ఆవిడ చాలా మంచిదండి అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఏదో ఒక రూపంలో నువ్వు ఏ పని చేసినా సరే చుట్టూ పక్కల అన్ని వైపుల నుంచి సహాయం వస్తూనే ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, డబ్బులు ఒక్కటే కాదు లక్ష్మీదేవి అంటే. నువ్వేదో ఇబ్బందిలో ఉన్నావు, సమయానికి ఎవరో వచ్చారు నీకు సాయం చేశారు, అది అదృష్టమా కాదా? అవును, అదృష్టం. ఉన్నంతలో నువ్వు సంతోషంగా ఉన్నావు, హాయిగా ఉన్నావు. 100 కోట్లు ఉన్నవాడి కంటే నువ్వు సంతృప్తిగా బతుకుతున్నావు, అది కటాక్షమా కాదా? మొన్న మధ్యనే ఒక ఉదంతం జరిగింది. ఒక బాలీవుడ్ హీరోయిన్ భర్త, మాజీ భర్త, గోల్ఫ్ ఆడడానికి గోల్ఫ్ కోర్టులోకి వెళ్ళాడు. అలా అని నోరు తెరిచి ఏదో మాట్లాడబోయేటప్పటికి ఒక తేనెటీగ గొంతులోకి వెళ్ళిపోయింది, వెళ్ళి ఇక్కడ కుట్టేసింది లోపల. ఓకే. అందుకని అది వెంటనే ఈ నరాలకి పాకి, మెదడు నరాలకి పాకి ఆ విషయం, ఆ కొద్ది విషయం అతని స్పాట్లో చనిపోయాడు. అతను మిలియనియర్, అన్ని డబ్బులు ఉన్నాయిగా, మరి పోయాడుగా, ఏం తీసుకుపోయాడు? అవును, అనుభవించగలిగాడా? అంతే కదా. వయసు కూడా పెద్దదేం కాదు అతనికి, 40, 45, 50 లోపలే ఉంటాయి. మరి నిండు 100 ఏళ్ల ప్రాయం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజుల్ని బట్టి 100 ఏళ్ళు బతకపోయినా 80 ఏళ్ళు బతికినా సంతోషమే కదా. అవును, హాయిగా ఆరోగ్యంగా. మరి మంచి ఫిట్గా ఉన్నాడు మనిషి, ఎటువంటి రోగాలు లేవు, బాధలు లేవు, డబ్బులకు కొదవలేదు. మామూలుగా మనకు తేనెటీగ కుడితే ఏమవుతుంది? దద్దుర్లు వస్తాయి, బెందులు వస్తాయి, కాసేపు బాధపడతాము, వెన్నపూస ఏదో పూసుకుంటాము, మట్టి పూస్తాము. ఆ బాధ తగ్గటానికి 2 రోజులు బాధపడతాం, 3వ రోజు నార్మల్గా అయిపోతుంది స్కిన్, ఇరిటేట్ అయిన స్కిన్. మరి వాడికి గొంతులో పోవడం ఏంటి, వాడికి అక్కడ కుట్టడం ఏంటి, వాడి ప్రాణం అక్కడికక్కడికి పోవడం ఏంటి? ఒక 1,00,000 కోట్లు ఉన్నవాడు ఉన్నాడు, ఒక్కడే వారసుడు అనుకుందాం. బాగా నానా
బాధలు పడి పీడించి వాళ్ళని పిండి వీళ్ళని పిండి మొత్తం డబ్బులు సంపాదించాడు. ఆ ఒక్క వారసుడు పోతూ పోతూ ల్యాంబర్గిని కారు వేసుకొని ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు అనుకో, ఏం చేసుకుంటాడు? వాడిని ఎత్తినేసుకొని కొట్టుకుంటాడా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతుంది లేదా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అవునా? అంతే. అంటే జనానికి తెలియంది ఏంటంటే మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు కావాలి అని ఆలోచిస్తారు. కానీ అనేక విధాలుగా ఉన్న లక్ష్మీ కటాక్షం మాకు కలగాలి. ఆ వచ్చిన డబ్బు రూపాయో పావలానో లక్షో కోటో దాన్ని పరిపూర్ణంగా నేను ఆనందంగా అనుభవించి నేను సుఖంగా ఉండి మంచి పనుల కోసం దాన్ని నేను దాంట్లో కొంత భాగం ఖర్చు పెట్టి నాకు నేను ఉపయోగపడాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన కనబడట్లే ఈ రోజుల్లో. మళ్ళీ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవిని నిలుపుకోవాలి అంటే ఎలాంటి పూజలు చేయొచ్చు గురుగారు? ముందు అస్సలు మొట్టమొదటి చేయాల్సిన పూజ శుభ్రంగా ఉండడం, బద్ధకం వదిలించుకోవడం. తర్వాత ఇల్లంతా పూర్తిగా శుభ్రంగా అద్దంలాగా పెట్టుకోవాలి. తర్వాత మనకి వేద శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి లక్ష్మీ అష్టోత్తరం ఉంది, సహస్రనామం ఉన్నది, అవును, కనకధారాస్తవం ఉన్నది, అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి. లేకపోతే నీకు అర్హత ఉంటే, నీకు ఆ అమ్మ దయ కలిగితే గురువు ద్వారా నీకు సంక్రమించినటువంటి మూలమంత్రాన్ని చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ భావన పరిశుభ్రంగా ఉండాలి. నీ భావన, ఇల్లు ఒక్కటే పరిశుభ్రంగా ఉంటే కుదరదు, మనసు పరిశుభ్రంగా ఉండాలి, బుద్ధి పరిశుభ్రంగా ఉండాలి, నీ మాట పరిశుభ్రంగా ఉండాలి, నీ నడత పరిశుభ్రంగా ఉండాలి. అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే పుట్టుకతో అదృష్టవంతులై ఉండాలా గురుగారు? అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఓకే, పూర్తిగా 100% అది కాదు. పూర్వజన్మ సుకృతం కలిసి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, జీవి ఎలా పుడుతూ ఉన్నాడు? ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆద్య పృథివీ పృథివ్యో ఓషధయ ఓషధ్యోన్నం అన్నాత్ పురుష. ఆకాశం నుంచి ఆకాశాద్ వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్నేరాపః అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము, అన్నము నుంచి పురుషుడు పుడుతున్నాడు అని మనకి శృతి చెబుతోంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దంపతులకు పిల్లలు కలగట్లేదు, ఎక్కడికన్నా వెళ్ళి తీర్థయాత్రలు చేసి రండి నాయన అని చెబుతారు. ఎందుకు? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మ అక్కడ మళ్ళీ కోర్టు ఉంటుంది కదా ఒకటి, అక్కడికి వెళ్ళి నేను ఫలానా ఫలానా చేసుకున్నాను, చేశాను, ఇలాగాని చెప్పుకుంటారు. సినిమాల్లో చూపించినట్టుగా చిత్రగుప్తుడు అని రాయడు. అక్కడ రాసి ఇదిగో ఈయన తప్పు చేశాడు, ఈయన ఉప్పు చేశాడని అక్కడ కోర్టు కచేరీ జరగదు. అది తెలియని వాళ్ళు చెప్పుకునేది సినిమాలో మనం చూడడానికే. ఈ జీవి అక్కడికి వెళ్ళి ఇదిగో నా సత్కర్మ ఇది, నా దుష్కర్మ ఇది నివేదన చేసుకుంటుంది. 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి, ఉదాహరణకి అదిగో ఫలానా వాళ్ళ ఇల్లు, ఫలానా వాళ్ళ ఇల్లు, గుజరాత్లో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, ఇదిగో ఈ 4 ఉన్నారయ్యా, ఎందులో వెళతామంటే ఇదిగో నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తానండి అని దండం పెట్టుకొని వచ్చేస్తాడు. మళ్ళీ ఆ వెళ్ళిపోయినటువంటి ఆ జీవి కిందకి తిరిగి రావాలంటే, ప్రవేశించాలంటే, ఈ తల్లిదండ్రుల ద్వారా ఈ ప్రపంచంలోకి రావాలంటే ఎట్లా అంటే అక్కడ ఉన్న జలంలో ప్రవేశిస్తాడు. ఆ జలంలో నుంచి ఆ నీళ్ళు వీళ్ళు తాగుతారు కదా తల్లిదండ్రి, ఆ తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన ఒక కొంటె ప్రశ్న అడిగాడు. ఏమిటంటే, తీర్థయాత్రలకు వెళ్తేనేమో నదిలో నీళ్ళు తాగుతారు గురువుగారు, తీర్థయాత్రలకు వెళ్ళకపోతే ఎట్టా, మరి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరా అని. మీ ఇంట్లో ఉంటుంది కదా నాయన ఆక్వాగార్డ్ ప్యూరిఫైయర్, దాంట్లోకి వస్తాడు అని చెప్పారు. అంతేగా, ఆక్వాగార్డ్ ప్యూరిఫైయర్లోకి నీళ్ళు ఎట్టా వస్తున్నాయి? నదిలోంచే సప్లై రావాలి, ట్యాంకులోకి ఎక్కేది మనకి నదిలోంచే కదా, లేకపోతే బోర్లోంచే కదా, భూమిలోంచే కదా. నీకు భూమితో అనుసంధానం లేకుండా నీళ్ళు ఎక్కడి నుంచి అయినా రాగలవా? మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశాడు, ఆకాశం నుంచి వస్తాయి కదా గురువు గారు, ఆకాశం నుంచి వచ్చినా నీకు నదిలోనే స్టోర్ అవ్వాలి, నదిలోనే వెళ్ళాలి, ప్రవాహం అంతా వాగులు వంకలే అంతా కదా, అవునా? అవును. మనమేం చేతక పక్షులం కాదు కదా. చేతక పక్షి ఏం చేస్తుందో తెలుసా? అలా ఆకాశం వైపు చూస్తూ ఉండి నోరు తెరుచుకొని ఆ పడే చినుకుని డైరెక్ట్గా తాగుతుంది, ఇంకెక్కడా తాగదు. దాని జీవితకాలంలో బతికున్నంత వరకు వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. ఓకే. సో మనం అలా ఉండలేం కదా. మనకు మన డాక్టర్లు చెబుతున్నారా 5 లీటర్ల నీళ్ళు తాగండి, 6 లీటర్ల నీళ్ళు తాగండి, మీరు శరీరం సవ్యంగా ఉండాలి అంటే అని. సో తప్పదు మనకి. సో ఇదంతా ఒక క్రమము.
ధనదైవము అంటే సొమ్ము మీద ఆసక్తి చూపించడమే అంటారా? దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోమంటారు? ఇది మనకి లక్ష్మీదేవి స్వరూపాలు 8 చెప్పారు. అవును. ధనలక్ష్మి ఈవిడ మూల రూపం, మూల స్వరూపం. ఈవిడ ఆరాధిస్తే ఏమవుతుంది? నేరుగా మోక్ష సిద్ధి కలుగుతుంది. మోక్షం అంటే ఏమిటి? మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని ఆదిశంకర్లు చెప్పారు కదా. మళ్ళీ రావడం, కర్మని కరిగించుకోవడం, కొంత కొత్త కర్మని పోగేసుకోవడం, వెనక్కి ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. మళ్ళా ఇంకో జన్మ, మళ్ళా ఇంకో జన్మ. భగవద్గీత మనకేం చెబుతోంది? నిష్కామ కర్మ, డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, డోంట్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఫలితం కావాలనుకొని మనం పనిచేయడం మొదలు పెడతాం. నాకు ఈ ఫలితం కావాలండి, ఈ పూజ చేయాలి. గురుగారు నాకు డబ్బులు కావాలండి అర్జెంటుగా, ఏం చేయాలి చెప్పండి? ఏ యాగం చేస్తే తొందరగా డబ్బులు వస్తాయి చెప్పండి? నాకేదో ఇప్పుడు పరీక్ష పాస్ కావాలండి, ఏదో ఒకటి దండం పెడితే డబ్బులు వస్తాయి చెప్పండి. అంటే అసలు లక్ష్మి అంటే సంపదనా లేకపోతే శాంతియా? రెండిట్లో తేడా ఏంటి గురుగారు? సంపద అందరికీ మాత్రం సంపద శాంతి రెండు కావాలని కోరుకుంటాం మేమైతే. కరెక్టే. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి, మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అవును, ఉండదు. ఏం లాభం? ఉన్న వారికి డబ్బులు ఉండదు. ఏం లాభం? అసలు డబ్బులు లేవు, రోజు కూలీ చేసుకుంటాడు. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలో ఏం చెబుతారు? ఒక కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళాడు, చూశాడు, ఆ వ్రతం ఏదో బాగుంది, అయ్యా స్వామి నేను ఇవాళ అడవికి వెళ్తున్నాను, ఈరోజు మొత్తం మీద నాకెంత ధనం సంప్రాప్తం అయితే ఆ డబ్బుల్ని పెట్టి నీ వ్రతం చేసుకుంటాను అనుకున్నాడు కదా, చేసుకున్నాడు. వాడు అదృష్టవంతుడు, సంతృప్తిగా ఉన్నాడు. సో వాళ్ళకి ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, మనం కూడా పెద్ద పెద్ద మేడలు కట్టుకోవాలి, పోగేయాలి అని ఈ ఎండ మామూలు వంట పరిగెత్తుతూ ఉంటారే, వాళ్ళు మహా అయితే డబ్బు కూడా పెట్టచ్చు కానీ మనశ్శాంతిని కొనుక్కోలేరు. సో లక్ష్మీ స్వరూపము, ధనస్వరూపము, శాంతి స్వరూపము, సౌభాగ్య స్వరూపము అన్నీ కలగలిపిన రూపం. నీకు వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ పూర్తిగా తల్లి అనుగ్రహం లేనట్టే లెక్క. మనం ఏం చెప్పుకున్నాం? అష్టలక్ష్ములు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, ఇంకా విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. వీటన్నిటి యొక్క పరిపూర్ణమైన సమ్మిళితమైనటువంటి అనుగ్రహ రూపమే ఆ తల్లి. మళ్ళీ సమర్థత, సంస్కారం, సంపద, ఈ మూడిట్లో లక్ష్మీదేవిని ఏ రూపంలో చూడొచ్చు? అసలు 3 రూపాలు ఆ తల్లివే. సంస్కారము, నువ్వు ఒక మంచి ఇంట్లో పుట్టావు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నీకు మంచి విషయాలు చెప్పారు, నేర్పారు, చక్కగా పెంచారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఒక గొప్ప పండితుడు తెలుసు. ఆయన బాధపడుతూ ఉండేవాడు, అరే వాళ్ళ అమ్మాయికి వెంటనే పెళ్ళైపోయింది, మా అమ్మాయికి ఇంకా రాలేదు సంబంధం అని. నేను అన్నాను అట్లా మాట క్యాజువల్గా, బాబాయ్ వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు చూడండి అన్న. అంటే మనం అబద్ధం ఆడకుండా ఉంటే, నిజమే మాట్లాడుతూ ఉంటే మన వాక్కు కొంత శక్తి ఉంటుంది. అవును. సో ఆయనకి అనుగ్రహం ఈ మాట ద్వారా అందే ఏర్పాటు దైవం చేసింది. అదృష్టం అయిందే, నువ్వేం బాధపడుకొని మంచి మాట చెప్పావు మనం, అంతే. అవును. వెతుక్కుంటూ ఆ అమ్మాయిని వచ్చారు సంబంధం. ఈయన చకచక అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, టకటక వాళ్ళకి మాట ఇచ్చేశాడు, నిశ్చితార్థం వచ్చేసింది. వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న కూర్చొని నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆయనకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది, అరే అన్నీ నేను సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను, మా అమ్మాయిని అడగలేదు అని గబగబా లోపలికి వెళ్ళి, అమ్మా నిన్ను ఒక్క మాట అడగలేదు తల్లి, ఏమనుకోవద్దు నాన్న, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అప్పుడు అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఏది మంచిదో నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు నాన్నగారు. ఇది అనుగ్రహమా కాదా? ఇది సంస్కారమా కాదా? అవును. మరి ఆ తర్వాత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అమ్మాయి అమెరికాలో ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ రోజుకి చక్కగా కాశీపోసి కట్టుకొని పట్టు చీర వంట చేసుకుంటుంది అమెరికాలో కూడా. భగవంతుడికి మడితో
వండుకొని నివేదన చేసిన తర్వాతనే వాళ్ళ ఆయనకి డబ్బా కానీ ఆవిడ డబ్బా కానీ కట్టుకొని ఆఫీస్కి పరిగెత్తటము. ఓకే, ఈ రోజుల్లో కూడా అమెరికాలో కూడా వాళ్ళ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి కదా, వాళ్ళకి డబ్బాలు కట్టి పంపించాలి కదా. ఇందుకోసం అని ఆ అమ్మాయి అందరికంటే ఇంకో 2 గంటల ముందు లేస్తుంది. నేను చాలా ఆశ్చర్యపోయినా. అడిగితే ఎట్లా తల్లి ఎలా సాధ్యమవుతున్నది నీకు అక్కడ అంత బిజీ లైఫ్లో అంటే, మనసుంటే మార్గం ఉంటుంది గురువుగారు, నేను నా ధర్మాన్ని విడిచిపెట్టుకోను, నేను నా ధర్మాన్ని ఆచరించడం వల్లనే ఎప్పటికైనా నా బిడ్డలకు మేలు జరుగుతుంది అనేది నాకు మా అమ్మ నాన్నని చూసి నేర్చుకున్నాను. నేను మా అమ్మ నాన్న ధర్మ మార్గంలో ఉండబట్టే మాకంతా సవ్యంగా జరిగినాయి అన్నీ అని చెప్పింది. ఇది సంస్కారమా కాదా? మరి ఈ సంస్కారం ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు చేకూరుతున్నటువంటి శ్రేయస్సు అంతా అమ్మ అనుగ్రహమా కాదా? మరి డబ్బులు ధనము. ఆయన ఈ పిల్ల యొక్క తండ్రి గారు చాలా ముక్కుసూటి మనిషి, లెక్చరర్. ఎంతలో ఉంటే అంతలోనే బతుకుతాడు, చెప్తాడు. ఎంతలో ఉంటే అంతలోనే. ఆయన యొక్క కూతురు వివాహం రూపాయి అప్పు చేయకుండా అయిపోయింది. మళ్ళీ తక్కువ మనిషి వచ్చాడా? చాలా గొప్ప అల్లుడు వచ్చాడు. మరి ఇది అనుగ్రహం కాదా? అమ్మ అనుగ్రహం కాదా? ఇంకోటి ఏమిటి అడిగావు? ధనం, సంస్కారం, సమర్థత. ఆ అమ్మాయి అమెరికాలో ఉండి అంత బిజీలో ఉండి అటు భర్తని పిల్లల్ని చూసుకుంటూ తన ఉద్యోగం చూసుకుంటూ ధర్మాన్ని, శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని వదిలిపెట్టకుండా చేసుకుంటుంటే ఇది సమర్థత కాదా? నేను ఒక 50 ఏళ్ల పాటు చదువుకున్నాను, నువ్వేదో ప్రశ్న అడుగుతున్నావు, నేను సమాధానం చెబుతున్నాను. ఇది సమర్థత కాదా? నాతో మంచి సమాధానం చెప్పించడానికి నువ్వు మంచి ప్రశ్నలు అడుగుతున్నావు, ఇది సమర్థత కాదా? ఈ స్టూడియో లైటింగ్ అంతా సెట్ చేశాడు ఒక ఆయన, ఆయన ఎక్స్పర్టే కదా. ఆ కెమెరామెన్ ఇది రికార్డ్ చేస్తున్నాడు, అందులో ఆయన నిష్ణాతుడే కదా. సో సమర్థత వల్లనే నీకు డబ్బు వస్తుంది, అవునా? ఎవరి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి పనిచేస్తున్నారు కాబట్టే ఈ పనులన్నీ అవుతున్నాయి. పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో లక్ష్మీదేవి రూపాన్ని మనం ఎలా చూడొచ్చు గురుగారు? అవును, శాస్త్ర ప్రమాణం ఏం చెబుతుందంటే 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరూ బాలా త్రిపుర సుందరి స్వరూపాలు అన్నమాట. అందుకనే మన తెలంగాణలో చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల కాళ్ళకి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, తాతలు కూడా మొక్కుతారు. ఎందువల్ల? సాక్షాత్తు ఆవిడ అమ్మవారే మమ్మల్ని కరుణించడానికి ఈ రూపంలో మా ఇంట్లో పుట్టింది భావన ఉన్నది కదా. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలో లజాల మెల జాలి చూపుమా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా అని ఒక కీర్తన ఉన్నది, ఒక వాగ్గేయకారుడు రాసినటువంటి కీర్తన ఉన్నది. మరి అమ్మే చిన్నపిల్ల రూపంలో ఉన్నప్పుడు ఆ తల్లే, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు, త్రిమాతలు అనుకుంటూ ఉన్నాం మనం, అవునా? మరి చిన్నప్పటి నుంచి శివుడి కోసమే తపస్సు చేసి చేసి హిమగిరి రాజధాని అయినటువంటి పార్వతీదేవి ఉమా అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ తల్లి యొక్క ఇంకొక పేరు. అంత మరి పట్టుదల పనికిరాదమ్మా అని ఓ మహర్షి చెప్పాడు, ఉమా కూడదమ్మా అని. అట్లాగా మరి ఆవిడ పార్వతీదేవి అయింది. ఈ రోజుల్లో భార్య జ్ఞాన సరస్వతి పెద్దదయింది, లక్ష్మీదేవి పెద్దదయింది. ఇప్పుడు నీకు వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడు ఈ రూపాల్లో ఉన్నారు, చిన్న తల్లిగా ఉన్నప్పుడు బాలా త్రిపుర సుందరి. నేను రోజు మా లిఫ్ట్లో దిగుతూ ఉంటా, బంగారం తల్లులు స్కూల్కి వెళ్తూ ఉంటారు. నాకు నా కూతురు కూడా నా కూతురు నా ప్రగాఢమైన విశ్వాసం, నన్ను కరుణించడానికి కంచి నుంచి తరలి వచ్చిన కామాక్షి తల్లి అని నేను అనుకుంటా. అచ్చంగా అట్లాగే అమ్మవారి లాగానే, అమ్మవారి స్వరూపంలాగానే కనబడతారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ చిన్నపిల్లల్లో మామూలుగానే చిన్నపిల్లలకు కల్మషం ఉండదు కాబట్టి భగవత్ స్వరూపాలని మనం భావన చేస్తున్నాం. అందున ఆడపిల్ల అయితే సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి. సో చాలామందిని గమనించి ఉంటావు లోకంలో, నువ్వు నానుడి అందరు చెప్పుకోవడం, వాళ్ళ అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి వచ్చిందండి, అవునా? ఈ పిల్ల ఎదుగుతూ ఉన్న కొద్దీ వీళ్ళకి సంపద పెరుగుతూ ఉంటుంది.
అట్లాగా ప్రతి చిన్నపిల్లల్లో మనం ఎంత కల్మషం లేకుండా, మన మదిలో కల్మషం లేకుండా వాళ్ళని ఎంత ప్రేమగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటామో మనకి దైవం యొక్క కటాక్షం అంత ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. వేదం ఏం చెబుతోంది? ఆనందం పరబ్రహ్మేతి విజానాత్. ఆనందమే సకలం, సర్వం స్వరూపం. ఒకళ్ళకి స్వీట్ తింటే ఆనందం, ఒకళ్ళకి పాట పాడితే ఆనందం, ఒకళ్ళకి డ్యాన్స్ చేస్తే ఆనందం, ఒకళ్ళకి సంగీతం వింటే ఆనందం, ఒకళ్ళకి డబ్బులు సంపాదిస్తే ఆనందం, ఒకళ్ళు ప్రీతికరమైన భోజనం చేస్తే ఆనందం. సో పరమావధి ఏమిటి? ఆనందం. ఇంకొకడికి భగవన్ నామాన్ని పాడుకుంటే ఆనందం. త్యాగరాజ స్వామి వారు అందులోనే తరించారు కదా, ముత్తుస్వామి దీక్షితారు అందులోనే తరించారు కదా. అవును గురుగారు. అలాగే భార్యని లక్ష్మీదేవిగా ఆరాధించి గౌరవించాలి అంటే భర్త ఏం చేయాలి గురుగారు? మొట్టమొదటగా ఆధునిక కాలంలో భర్తలందరికీ నేను చెప్పేటువంటి ఒకే ఒక్క సూత్రం ఏంటంటే, నీ భార్యకి ఎదురు చెప్పకు. నీ భార్య ఏది చెబితే అది వినడం నేర్చుకో. సాక్షాత్తు ఆవిడే లక్ష్మీదేవి, నీ గృహలక్ష్మి, ఎప్పుడు నీ మేలే కోరుతుంది, అనుమానమే లేదు. నువ్వు ఎప్పుడైతే ఆవిడ చెప్పిన మాటకి ఎదురు చెబుతావో కొంత నకారాత్మక శక్తి అక్కడ క్రియేట్ అవుతుంది. అనవసరంగా నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. ఆవిడ యొక్క పాజిటివ్ ఎనర్జీ నీకు వెన్నుదన్నుగా అండదండగా నిలిచి శక్తిగా పరిణమించి నిన్ను ముందుకు నడిపిస్తుంటే ఆవిడ ఒక మాట చెప్పంగానే నీ తెలియలేపో అంటాడు. అవును. ఎందుకు? ఈయనకేమన్నా తెలుసా? ఆవిడ చదువుకోపోవచ్చు, నీకంటే తక్కువ చదువుకోవచ్చు, లేకపోతే ఎక్కువను చదువుకోవచ్చు, నీకంటే ఎక్కువ పరిణతి ఉండొచ్చు, తక్కువ పరిణతి ఉండొచ్చు, కానీ నీ యొక్క శ్రేయస్సుని కాంక్షించే ప్రేమైకమూర్తి, అవ్యాజ కరుణామూర్తి భార్య మాత్రమే. నిద్రలో ఉన్నా మెలకుతో ఉన్నా, నువ్వు బయట ఉన్నా ఇంటికి వచ్చినా, నువ్వు నిద్రావస్థలో ఉన్నా నువ్వు మెలుకుతూ ఉన్నా, ఆజన్మాంతము నీ యొక్క క్షేమాన్ని కోరేది నీ భార్య మాత్రమే. మరి తల్లి కోరదా అండి, కూతురు కోరదా అండి, చెల్లెలు కోరదా అండి, నాన్న కోరడా, అన్నయ్య కోరడా? ఇవి కాదు నేను చెప్పేది. అందరికంటే ఎక్కువ నిన్ను నీ అమ్మ కడుపులో 9 నెలలు పెట్టుకొని ఎంత జాగ్రత్తగా కాపాడిందో, బతికున్నన్నాళ్ళు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా కాపాడే వ్యక్తి భార్య. కాబట్టి నువ్వు ఇంట్లోకి రాగానే గృహలక్ష్మి అని ఎప్పుడు భావన చేస్తావో వృద్ధి చెందుతావు. నీ గృహం స్వర్గసీమ అని ఎప్పుడు నువ్వు భావన చేస్తావో వృద్ధి చెందుతావు. లేదు నేను మగవాణ్ణి, నాకు పురుషాహంకారం ఉన్నది, ఆవిడ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ అమ్మ లేకపోతే నువ్వు వచ్చావా? రాలేదు కదా. ఆవిడ లేకపోతే నీ పిల్లలు వచ్చారా? లేదు, రాలేదు కదా. కాబట్టి కరెక్ట్గా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, భార్య యొక్క అనుగ్రహం చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. ఏ మనిషికైనా భార్య సంతోషంగా ఉందా నువ్వు బాగుపడతావు, నొచ్చుకుందా పాడైపోతావు. కాబట్టి ఆవిడని నిరంతరం సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే, మనదే, భర్తది. కాబట్టి ఎక్కడైనా మీరు చూడండి, గమనించండి, పెద్దవాళ్ళు ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నీ భార్య చేత్తో గ్లాస్ నీళ్లు తాగిపోయినాయన, మజ్జిగ తాగిపోయినాయన అని చెప్పేవాళ్ళు. ఎందుకు? శుభం జరుగుతుందని. ఆవిడ చేతి చలవ వల్ల నీకు కాని పని కూడా నువ్వు బయటకు వెళ్తే చేసుకొని వస్తావు ఇంటికి ఫ్రూట్ఫుల్గా. అందువల్ల ఆ ఫోటోలో నువ్వు దండం పెట్టే తల్లి ఎవరైతే ఉందో, ఈ రూపంలో ఉన్న తల్లి, నీ కళ్ళెదురుకుండా తిరుగుతున్న తల్లి కూడా అంతకంటే గొప్పది. ఆ ఫోటోలో ఉన్న తల్లి నిన్ను కనిపెట్టుకొని ఉండటానికి ఈ రూపంలో వచ్చింది. ఇది నువ్వు గుర్తించగలిగితే బాగుపడతావు. కాబట్టి నేను అందరికీ, మగవాళ్ళందరికీ చెప్పే ఒక ప్రాథమిక సూత్రం, తంబురులు ఏంటంటే, భార్య ఏం చెప్పినా నువ్వు అంట నేర్చుకోవాకు, అలాగే అనడం నేర్చుకో. అప్పుడు ఆవిడ యొక్క పాజిటివ్ ఎనర్జీ నీకు శక్తిగా మారి నీకు కాని పని కూడా ఖచ్చితంగా అయి తీరుతుంది. మళ్ళీ వరలక్ష్మి వ్రతాన్ని గౌరవించని ఇంట్లోకి లక్ష్మి వస్తుందంటారా? ఇప్పుడు ఆధునిక కాలంలో ఆఫీసు బిజీ. అవును, ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. ఈ రోజుల్లో బ్యాంకు ఉద్యోగస్తులు ఉన్నారనుకున్నాం, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకున్నాం,
ఆదివారం వచ్చి పని చేయమంటున్నారు, శనివారం వచ్చి పని చేయమంటున్నారు, పండుగ రోజు వచ్చి పని చేయమంటున్నారు, సెలవు రోజుల్లో పని చేయమంటున్నారు, టైమింగ్స్ లేకుండా పని చేయమంటున్నారు. కుదరలేదు, సెలవు దొరకలేదు, చేసుకోలేకపోయారు. అంత మాత్రం చేత ఉండదు లక్ష్మీ కటాక్షం అని ఎక్కడా లేదే. ఓకే. ఈ వ్రతాన్ని నువ్వు చేసుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్కరోజైనా సరే వీళ్ళకి ఈ విధి విధానం అలవాటు చేస్తే ఓహో ఇలా ఉండాలి మనం అనేది గుర్తొస్తుంది. ఓకే. బొట్టు పెద్దది పెట్టుకోవాలి, చిన్నది కనిపించకుండా నలకలాగా పెట్టుకోకూడదు. ఇవాళ నలకలాగా పెట్టుకోవడం ఫ్యాషన్, ఆ రోజు ఇవాళ పెట్టుకోవడం ఫ్యాషన్. ఆ రోజు చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుంటారు, గంధం పెట్టుకుంటారు, ఆభరణాలు అలంకరించుకుంటారు. మామూలు రోజుల్లో డ్రెస్సులు వేసుకున్నా కానీ, ప్యాంటు చొక్కాలు వేసుకున్నా కానీ శుభ్రంగా పట్టు పావడా వేసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే పట్టు చీర కట్టుకుంటారు, గలగలా తిరుగుతారు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటారు. ఇది యొక్క మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి రూపము. ఆ రూపం చూడగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక గౌరవప్రదమైనటువంటి భావన కలుగుతుంది. అలాగే పక్కింట్లో ముత్తైదువులు కూడా వస్తారు కదా, వాళ్ళందరినీ చూస్తే ఇంతమంది అమ్మలు ఒక్క చోట కూడితే పాజిటివ్ ఎనర్జీ లేకుండా, ఆశీర్వాదం లభించకుండా ఉంటుందా? ఒక్క అమ్మ అనుగ్రహమే ఇంత గొప్పదైతే ఇంతమంది అమ్మలు ఒక చోటకి చేరారు. కాబట్టి ఈ వ్రతం అనేది శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మాత్రమే చేసుకునేది కాదు, లేకపోతే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఒక్కరోజు ఆచరించేది మాత్రమే కాదు. ఇది నీ జీవన ప్రవృత్తిని మార్చేటువంటి విధానము, నీ ఆలోచన సరళిని మార్చేటువంటి విధానము. సో దీని యొక్క పరమార్థం ఏమిటి? నీ ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీమూర్తిని నువ్వు గౌరవించు, అమ్మవారి స్వరూపంగా భావించి ఆదరించు, భక్తి భావన కలిగి ఉండు, ప్రేమైక భావన కలిగి ఉండు, నమ్రంగా ఉండు, నువ్వు ఆవిడ దగ్గర నమ్రతగా ఉండు అనేది నేర్పడానికి. మరి ఇవి సరే మగవాళ్ళకే అన్ని చెబుతున్నారు అండి అని అనుకోవద్దు. ఇవన్నీ ఆడవాళ్ళకు కూడా వర్తిస్తాయి. ఓకే. అత్తగారు ఉంది, కూతురుని ఒక రకంగా చూసుకుంటుంది, కోడలను ఒక రకంగా చూసుకుంటుంది. కూతురికి ఏమో అన్ని ఇష్టం, కోడలు ఏం చేసినా నష్టం కష్టం. ఆవిడ కూడా నా బిడ్డే అని చూసుకోవాలి అత్తగారు. ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసో లేకపోతే ఆధునిక కాలంలో పరిగెత్తే ఎంప్లాయీసో ఉన్నారు, వేగంగా పరిగెత్తే ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. మిమ్మల్ని అన్నాను కదా, సరదాగా చెప్పా, పెళ్లి చేసుకునే ముందు పాత సామాన్లు ఉన్నాయా ఇంట్లో అంటే అత్తగారు మామగారు వీళ్ళందరూ అనమాట. పాత సామాన్లు ఉండటానికి వీలు లేదు. మొగుడు ఇక్కడే ఉండాలి, ఈవిడ రాజ్యమే చలాయించాలి. పాత సామాన్లు అంటే నేను నిజంగానే పాత సామాన్లు చెప్తున్నారు అనుకున్నా. ఇది కోడ్ వర్డ్ అనమాట ఆధునిక కాలంలో. పాత సామాన్లు ఉన్నాయా అంటే అత్తగారు మామగారు ఉంటారా అని అర్థం. అక్కర్లేదు, మన ఇద్దరమే. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత చూసుకోవడానికి అత్తగారు మామగారు రావాలి, పనివాళ్ళు. అవును. ఇట్లాగా ఒక్కళ్ళనే కాదు, ఇది మన యొక్క మానసిక ప్రవృత్తిని మార్చుకొని సన్నద్ధం చేసుకొని ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, నేను ప్రతిరోజు ఇంతే పవిత్రంగా ఉండాలి, ప్రతిరోజు ఇంత చక్కగా ఆలోచించాలి, ప్రతిరోజు నాకు ఎదురుపడిన స్త్రీమూర్తిని నేను గౌరవించాలి, నా జీవితంలో ఉండి నన్ను ముందుకు నడిపించిన స్త్రీమూర్తులందరినీ గౌరవించాలి, నా చుట్టూ సమాజంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ నేను గౌరవించాలి. మనం వెళుతున్నాం, ఎవరో ఎదురుపడ్డారు, నేను అందరినీ వరుస పెట్టి పిలుస్తూ ఉంటా. నాకంటే పెద్దవాళ్ళని అక్కయ్య గారు అంటాను, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు అయితే పిన్ని గారు ఉంటాను. నేను చక్కగా నమస్కారం పిన్ని గారు, నమస్కారం అక్కయ్య గారు అని ఇట్లా రెండు చేతులు జోడించి చెబుతూ ఉంటా. వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత చక్కటి బాబు, మంచి పిల్లవాడేనా అనుకుంటారు. చాలా పాజిటివ్ వైబ్రేషన్ మనం పైకి రావడానికి, ఆ ఆశీర్వాదం చాలు మనం సుఖంగా చల్లగా ఉండడానికి. మళ్ళీ వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా చేసుకోగలిగాను అనుకోవడానికి ప్రమాణం ఏంటి గురువుగారు? సంతోషము, సంతృప్తి. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ కలశంలో నువ్వు స్థాపన చేసుకున్నటువంటి స్త్రీమూర్తిని, నీ తాంబూలం స్వీకరించడానికి వచ్చిన స్త్రీమూర్తి ఇద్దరు వేరు వేరు కాదు, ఒక్కరే అనే భావన నీకు కలగలగాలి. నీ ఆడపడుచుని సహజంగా ఆడపడుచుని చూడంగానే వచ్చిందండి మళ్ళీ అని ఏదో అంటూ ఉంటారు ఆడవాళ్ళు, సహజంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఆడపడుచు
ఆ ఫోటోలో ఉన్న తల్లి ఈ తల్లి ఇద్దరు ఒకటే అని ఈవిడ కనిపించాలి. ఆ ఆడపడుచుకు కూడా ఆ ఫోటోలో ఉన్న తల్లి ఇదిగో మా వదినమ్మ తల్లి ఇద్దరు ఒకళ్ళే అనిపించాలి. ఈ అత్తగారికి నా కూతురు నా కోడలు ఇద్దరు ఒకటే అనిపించగలగాలి. ఈ మామగారికి నా కూతురు నా కోడలు ఒకటే, ఆ కోడలు కాదు నా కూతురు అనిపించగలగాలి. ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆచరణను చూసి వాళ్ళ సంస్కారాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. రెండవ తరం తల్లిదండ్రి వీళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు, చిన్నపిల్లలు. ఇలా సుఖ సంతోషాలతో ఇల్లు వర్ధిల్లుతూ ఉంది అంటే మనం ఆత్మసంతృప్తితో బతుకుతున్నామంటే, మన సంతోషాన్ని 10 మందికి పంచగలుగుతున్నాము అంటే, మనం భక్తితో సమర్పించే ముత్తైదువులకి ఇచ్చే తాంబూలం మాదిరిగా దాంతో పోల్చుకొని మన సంతోషాన్ని పంచగలుగుతున్నామంటే, మన దగ్గర ఉన్న డబ్బుని ధనాన్ని మంచి పనులకు వినియోగించగలుగుతున్నామంటే, అవసరంలో ఉన్నవాళ్ళకి మంచి కోసం వినియోగించగలుగుతున్నామంటే, మన ప్రేమని పంచగలుగుతూ ఉన్నామంటే, ఇవన్నీ ఏమిటి? మనం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టుగా సూచనలే. ఆ తల్లి యొక్క కటాక్షం మన మీద పరిపూర్ణంగా ఉందనడానికి సూచనలే. మనం బతికినన్నాళ్ళు హాయిగా ఉంటాము ఆ అమ్మ అనుగ్రహంతో అనడానికి సూచనలే. కాదంటారా? తప్పకుండా గురువుగారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి, అసలు వరలక్ష్మి ప్రత్యేకత ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఆయుష్మతీ భవ, యశస్వీ భవ. చూసారు కదా, తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.